ఉక్కలేందే ముద్ద దిగదబ్బా అన్న టైప్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కాలంలో ఈ పొయ్యి మీద వంటలు ఎట్లా చేసేటోళ్ళో ఏమో, ఈ పొగతో చచ్చేటట్టున్నా నేను. అయితే చికెన్ కూరలో ఎప్పుడైనా జొన్నపిండి వేసుకున్నారా? పాత కాలంలో ఇట్లా చేసుకొని తినేటోళ్ళంట. ప్రాసెస్ చూసేద్దాం మరి. ఫస్ట్ చికెన్ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఆనియన్స్ పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకోవాలి. పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసేయాలి. ఏమంది కట్టెలు పోయి రెడీ అయిపోయింది. గిన్నెకి మట్టి పూసేసి, గిన్నెకి మట్టి ఎందుకు పూసారో తెలుసా? గిన్నె నల్లగా పోద్ది. డైరెక్ట్ గా పొయ్యి మీద గిన్నె పెట్టేసి మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంది ఆయిల్ లేకుండా అట్లా వేసేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నాం కదా. కొంచెం ఉడికిన తర్వాత టమాటో ముక్కలు వేడి నీళ్ళు పోసుకుంటే చికెన్ బాగా ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటాం కదా. ఇప్పుడు మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరి, కొంచెం ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, జీరా ఇవన్నీ బాగా దంచుకొని దీంట్లో జొన్న పిండి యాడ్ చేసుకొని వాటర్ పోసి బాగా కలిపి చికెన్ లో వేసేసేయాలి. మస్తు గ్రేవీ అవుతుంది. చికెన్ ఎంత జ్యూసీ ఉంటది అంటే ఆకే కాదు అమ్మ కుట్టి కూడా తెగ నచ్చేసింది. నన్నే చూసుకుంటూ కూర్చుంది. అది అమ్మ కుట్టి చికెన్ లవర్ అనుకోండి. దానికి ఇవాళ ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి పెట్టలేదు పాప.